విశ్వాసి, ఎంతకాలం నీ పాపాన్ని దాచిపెట్టుకుని జీవిస్తూ ఉంటావు? ప్రజల ముందు పవిత్రుడిలా కనిపిస్తూ అంతరంగంలో గిల్టీతో జీవిస్తూ నీ హృదయంలో ఉన్న రహస్యాన్ని దేవుడు చూడడం లేదని అనుకుంటున్నావా? దేవుని వాక్యము ఇలాగ చెబుతుంది. కీర్తనలు 139, 7-8 చరణాలు. నీ ఆత్మయొద్దు నుండి నేనెక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును? నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడనే ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనెను, నీవు అక్కడనే ఉన్నావు. దేవునికి తెలియకుండా మరి ఎక్కడ దాకోగలుగుతాం? దేవునికి మరుగైన స్థలం ఏదైనా ఉందా? అలాంటప్పుడు మా రహస్య పాపములు ఆయన చూడడం లేదంటారా? ఆయన అన్ని ఎరిగిన వాడై ఉన్నాడు. సామెతలు 28:13 వచనంలో ఇలాగ రాయబడి ఉంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. పాపం దాచడం వల్ల శాంతి కోల్పోతాం, ఆనందం కోల్పోతాం, ఆత్మీయ జీవితం ఎండిపోతుంది. కీర్తనకారుడైన దావీదు ఇలా చెబుతూ ఉన్నాడు. కీర్తనలు 32:3. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దాచిన పాపం నిన్ను లోపల నుంచే తినేస్తుంది. దేవుడు నిన్ను శిక్షించడానికి ఎదురు చూడడం లేదు, నిన్ను విమోచించడానికి ఎదురు చూస్తున్నాడు. దేవుని వాక్యం రాయబడి ఉంది. 1 యోహాను 1:9 వచనం. మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన విశ్వాసయోగ్యుడును. దాచిపెట్టిన పాపం మనలను బంధిస్తుంది. పాపమును ఒప్పుకున్న దేవుడు మనలను పాపము నుండి విముక్తి చేస్తాడు. ఈ రోజే నిర్ణయం తీసుకో. రహస్య పాపమును వదిలేయి, స్వేచ్ఛను ఎంచుకో. ప్రభువా, నేను దాచిన ప్రతి పాపాన్ని నీ ముందుంచుతాను. నన్ను శుద్ధి చెయ్యి, నన్ను తిరిగి నీ సన్నిధిలో నడిపించు. ఆమేన్.